నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రైతులకు మేలు చేకూర్చడమే ఈ సర్వే ప్రధాన లక్ష్యం. తహసీల్దార్ గోపాలకృష్ణ. తెనాలి వైకుంఠపురం వద్ద బోల్తా పడిన ఆటో, గాయాల పాలైన పలువురు కూలీలు. తెనాలి మండలం కటివరం గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫ్లెక్సీని తొలగించడం పట్ల పలువురు అంబేద్కర్ వాదులు ఆందోళనకు దిగారు. రానున్న అంబేద్కర్ జయంతి సందర్భంగా గ్రామంలోని సెంటర్లో కటివరం అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫ్లెక్సీని తొలగించడంతో ఆందోళనకు దిగారు. గ్రామంలో అనేక పొలిటికల్ ఫ్లెక్సీలు ఉన్నప్పటికీ అంబేద్కర్ ఫ్లెక్సీని తొలగించడం ఏమిటంటూ ఆందోళన చేశారు. సెంటర్లో ఉన్నటువంటి అంబేద్కర్ గారి విగ్రహంని బొమ్మని ఫ్లెక్సీని తీసేసేసి చెత్త కుండీలు మున్సిపాలిటీ వాళ్ళు ఉన్న చెత్త కుండీ దానిలో పడేశారు. మేము ఏందని అడిగితే దానికి అసలు రాజ్యాంగం నిర్మించిన అంబేద్కర్ గారికి ఇంత గతి పడితే సామాన్యుడు అనేది ఇక్కడ అసలు ఉండగలడా, ఈ ఊర్లో బతకగలడా, దళితులు అంటే అంత చిన్న చూపు ఎందుకు? మీరు మాత్రం ఈసారి కానీ ఇలాగే జరిగితే మాత్రం దీన్ని సరైన సంజయ్ చెప్పాలి. చెప్పకపోతే మేము దళితులు అందరం కలిసి ఉద్యమిస్తాం, రేపు ధర్నా చేస్తాం. అన్ని పార్టీల పర్వాలేదు, ఒక దళితులు అనేది మాత్రం ఇక్కడ సెంటర్లో ఉండకూడదు అనేది వాళ్ళ ఉద్దేశం. పార్టీలో ఎవరున్నా పర్వాలేదు కానీ దళితులు అంబేద్కర్ అనేది అతను సెంటర్లో ఉండకూడదు. ఉన్న ఊర్లో ఎక్కడైతేనో మూలన ఉండాల్సిన దళితులు అక్కడే ఉండాలి, సెంటర్కి రాకూడదు అనేది వాళ్ళ కాన్సెప్ట్. దళితులు అంటే ఎందుకు అంత చిన్న చూపు? ఇది రెండోసారి. గతంలో ఒకసారి చేశారు, ఇది రెండోసారి. ఈ రెండోసారి బాబు జగజనరావు బొమ్మ, అంబేద్కర్ బొమ్మ ఈడ ఎందుకు ఉండాలని కక్ష కట్టి ముందుగానే డిపార్ట్మెంట్ని పిలిచి ఆ డిపార్ట్మెంట్తో కుమ్మకై ఇక్కడ మా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా డిపార్ట్మెంట్ తీసుకొచ్చి మమ్మల్ని చిన్న చూపు చూసి ఎందుకు ఇక్కడ ఫ్లెక్సీ ఉండాలి అనేది ఫస్ట్ రావటంతోనే అంబేద్కర్ గారు ఫ్లెక్సీ ఎందుకు ఒప్పదీయాలి. అనేకమైన రాజకీయ బొమ్మలు ఉన్నాయి, ఆ ఏటి కదిలీకుండా అంబేద్కర్ బొమ్మ ఎందుకు తీయాల్సి వచ్చింది? అది మేము అడుగుతుంటే ఏ అధికారి కూడా చవట్లా. మాకు ఇన్ఫర్మేషన్ లేదు అంటున్నారు. ఎవరు కంప్లైంట్ ఇచ్చారనేది చవట్లా. దీనికి ముఖ్యమైన కారణంకి మాకు చెప్పాలి. చెప్పని మరుక్షణంలో రేపటి నుంచి మేము అది తేలిన దాకా రాజశెట్టి సెంటర్లో ధర్నాకు దిగుతాం. తెనాలిలో ఏప్రిల్ 16న సినిమా ఆడిషన్లు పెడుతున్నట్లుగా వస్తున్న వార్తలకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ 24 విభాగాల యూనియన్కు ఎలాంటి సంబంధం లేదని మా ఏపీ వ్యవస్థాపకులు సినీ దర్శకులు దిలీప్ రాజా తెలిపారు. స్థానిక మా ఏపీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నూతన నటీనటుల కోసం మా ఏపీ ఆడిషన్లు పెట్టదని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన అనంతరం 2018లో అప్పటి తెనాలి శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మా ఏపీ సంస్థ లోగోను లాంఛనంగా విడుదల చేసి ప్రారంభించగా మా సంస్థ పేరుతో తెనాలిలో వేరెవరో ఈ నెల 16న ఆడిషన్లు పెడుతున్నట్లుగా జరుగుతున్న ప్రచారం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 2018లో మాకు రిజిస్టర్ అయిన టైటిల్ను వేరొకరికి అదే టైటిల్ ఏ విధంగా వర్తిస్తుందని ఆయన సంబంధిత అధికారులను ప్రశ్నించారు. మా సంస్థ పేరు లేకుండా వేరే పేరుతో ఆడిషన్లు పెట్టుకుంటే తమకు ఎలాంటి ఆక్షేపణ ఉండేది కాదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రజలు తప్పుదోవ పడకుండా ఏప్రిల్ 16న తెనాలిలో ఆడిషన్లు పెడుతున్నట్లుగా జరుగుతున్న ప్రచారం తమ సంస్థ మా ఏపీ చేస్తున్నది ఎంత మాత్రం కాదని దిలీప్ రాజా వివరించారు. రాష్ట్రంలో రోజు ఎన్నో ఫోన్లు తనకు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడే కాదు వేరెప్పుడూ కూడా తమ సంస్థ ఆడిషన్లను నిర్వహించదని ప్రజలకు ఆయన తెలిపారు. సమావేశంలో దర్శకుడు మణివరన్, నటుడు మిలిటరీ ప్రసాద్ పాల్గొన్నారు. మేము 2018లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో మా ఏపీ అంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ 24 క్రాఫ్ట్ యూనియన్ని
రిజిస్టర్ చేయించడం జరిగింది. దాని లోగోని నారా చంద్రబాబు నాయుడు గారితో ఆవిష్కరించడం జరిగింది. మన శాసనసభ్యులు, అప్పటి శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఆ కార్యక్రమంలో ఉన్నారు. అప్పటి నుంచి 7 సంవత్సరాలు నిరాటంకంగా ప్రతి ఆదివారం, ప్రతి వారంలో 1-2 సార్లు మేము ప్రభుత్వానికి కొన్ని విజ్ఞప్తులు చేస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో సినిమా పరిశ్రమ అభివృద్ధి కావడానికి ఏం చేయాలి అనే సూచనలు, సలహాలు మేము ప్రభుత్వానికి పంపిస్తున్నాం. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వంలోనూ అడిగాం, ఇప్పుడు ప్రభుత్వంలో కూడా ప్రస్తుత సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి ఈ రాష్ట్రంలో సినిమా పరిశ్రమ అభివృద్ధి కావడానికి ఒక స్పష్టమైన రూట్ మ్యాప్ నోట్ తయారు చేయండి సార్ అని మేము కోరటం కూడా జరిగింది. ఎందుకంటే యూనియన్ పెట్టుకున్న తర్వాత మేము ఖాళీగా ఎప్పుడూ లేము. ఎప్పుడు సినిమా పరిశ్రమ గురించే ప్రభుత్వానికి ఇట్ ఈస్ ద వాయిస్ ఆఫ్ మా ఏపీ. మా వాయిస్ ఏంటంటే ఆంధ్రాలో సినిమా పరిశ్రమ అభివృద్ధి కావాలి, అది ఒక్కటే. చాలా చోట్ల అనంతపూర్, తిరుపతి, ఒంగోలు, విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి ఇలాంటి టౌన్స్లో కొంతమంది సినిమాలకి మేము తీసుకుంటామని ఆడిషన్స్ పెడుతున్నారు. సరే, అది ఎవరిష్టం వాళ్ళది, ఇష్టమైన వాళ్ళు వెళ్తారు. అయితే అధిక శాతం ఈ ఆడిషన్ల శాతంలో అధిక శాతం ఏం జరుగుతుంది అన్నది ఒకసారి ఆడిషన్కి వెళ్ళి వచ్చిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అంటే మాది మా ఏపీ ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉంటే మా సంస్థ పేరుతోనే వేరే వాళ్ళు ఈ నెల 16వ తారీఖున ఆడిషన్స్ తెనాలిలో పెడుతున్నారు. ఇది మీరు పెడుతున్నారని నాకు నిన్నటి నుంచి ఒకటే ఫోన్లు. ఎవరైతే ప్రజలు అడుగుతున్నారో ఐఎమ్ గివింగ్ వెరీ క్లారిఫికేషన్. ఎవరైతే ఆడిషన్లు పెడుతున్నారో వాళ్ళకి మాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ మా ఏపీతో వస్తున్న ప్రచారం అవుతున్న వార్తలు ఏమైతే ఉన్నాయో అవి మేము చెప్తున్నాయి కాదు. మేము ఆ వార్తలు ఇవ్వలేదు, మేము ఆడిషన్లు పెట్టలేదు. ఎవరైతే ఈ నెల 16వ తారీఖున మా ఏపీ పేరుతో ఆడిషన్లు పెడుతున్నారో దానికి మాకు ఎలాంటి సంబంధం లేదు. మా ఏపీ ఇది 2018లో రిజిస్ట్రేషన్ చేయించాం. అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేసిన లోగోను రిలీజ్ చేశారు. అప్పుడు గౌరవ శాసనసభ్యులు మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఫోటోలో ఉన్నారు. రైతులకు మేలు చేకూర్చడమే రీసర్వే కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని ఎంఆర్ఓ గోపాలకృష్ణ వెల్లడించారు. గురువారం తెనాలి మండలం పెదరావూరు గ్రామంలో జరిగిన రీసర్వే కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెదరావూరు గ్రామంలో మొత్తం 2053 ఎకరాలు ఉండగా అందులో మాగాణి 1777, మెట్ట 311, ప్రభుత్వ భూమి 269 ఎకరాలు ఉందని, దేవాదాయ భూమి 41.48 ఎకరాలు ఉన్నట్లు చెప్పారు. ఈ సర్వే కార్యక్రమంలో మరణించిన 89 మంది రైతుల వివరాలు సేకరించినట్లు చెప్పారు. ఈ సర్వే కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహించి రైతులకు మేలు చేకూర్చే విధంగా ప్రభుత్వం సంకల్పించినట్లు ఆయన తెలిపారు. అందులో భాగంగా రీసర్వేకు సంబంధించి కొన్ని మార్పులు కూడా చేసినట్లు తెలిపారు. గతంలో వచ్చిన ఫిర్యాదులు మరలా పునరావృతం కాకుండా ఉన్నతాధికారుల సలహాలు, సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం జొన్న, మొక్కజొన్న పంటల కోతలు జరుగుతున్నందున రీసర్వే ప్రక్రియ ఆలస్యం అవుతుందని, వాటి కోతలు పూర్తయిన అనంతరం ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేసి పూర్తి చేస్తామని తహసీల్దార్ గోపాలకృష్ణ తెలిపారు. కార్యక్రమంలో పలువురు రెవెన్యూ మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. మన తెనాలి మండలం పెదరావూరు గ్రామంలో రీసర్వే కార్యక్రమం జరుగుతుంది, మీ అందరికీ తెలిసిన విషయమే. ఇందులో భాగంగా ఈరోజు గ్రౌండ్ ట్రూతింగ్ చేస్తున్నారు మా స్టాఫ్. వాళ్ళు ఎలా చేస్తున్నారు అనే దాన్ని పరిశీలించడం కోసం ఈరోజు ఫీల్డ్ విజిట్ చేశాం. మొత్తం పెదరావూరు గ్రామంలో 2153 ఎకరాలు ఉంది. అందులో మాగాణి 1577 ఎకరాలు, అట్లాగే మెట్ట 311 ఎకరాలు, ప్రభుత్వ భూమి 269 ఎకరాలు ఉంది. మొత్తం ఆయకట్టు విస్తీర్ణం మన వాళ్ళ రికార్డు దాఖలా 2159 ఎకరాలు ఉంది. దేవాదాయ భూమి కూడా 41.48 ఎకరాలు ఉంది. మొత్తం మీద వచ్చేటప్పటికి ఇప్పటికే మనం గతంలో ఇచ్చిన పట్టదారు పాస్ పుస్తకాలు కానివ్వండి, అవి ఏవైనా 1149 ఖాతాలతో ఉన్నాయి. మనం కొంచెం ఈ రీసర్వే కార్యక్రమంలో చనిపోయిన రైతుల వివరాలు, ఆ డెత్ కేసులు సంబంధించి కూడా ఒక 89 సేకరించాం. ఏదేమైనప్పటికీ రీసర్వే పర్ఫెక్ట్గా చేసి రైతులకి మేలు జరిగే విధంగా కృషి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఈ రీసర్వేలో కూడా చాలా గైడ్లైన్స్ కూడా మార్చారు. రైతులకు ఎలా ఫేవర్గా చేయాలి
ఈ గతంలో వచ్చిన కంప్లైంట్స్ లేకుండా ఎలా చేయాలి అనేది ఎప్పటికప్పుడు ట్రైనింగ్ క్లాసులు కూడా కండక్ట్ చేస్తున్నారు మన జాయింట్ కలెక్టర్ గారు, అట్లాగే సబ్ కలెక్టర్ గారు. వారి సలహాలు సూచనల మేరకు దీన్ని పర్ఫెక్ట్గా చేస్తాం మన మండలంలో. యాక్చువల్గా ఏంటంటే మనం జొన్న ఒక 70 ఎకరాలు ఉంది, అది వాళ్ళు కోత కోసేశారు. ఆ 70 ఎకరాల మటుకు గ్రౌండ్ ట్రూతింగ్ వెంటనే అయిపోతుంది. రైతులతో మాట్లాడితే తెలిసిన విషయం ఏంటంటే మనకు ఎక్కువగా బెదరావూరులో మొక్కజొన్న పంట ఉంది. అది ఈ నెలాఖరికి కానీ వచ్చే నెల ఫస్ట్ వీక్లో కానీ కోతలు పూర్తవుతాయని చెబుతున్నారు. అది కోతలు పూర్తయ్యి పంట లేకుండా ఖాళీగా ఉంటే సర్వే ఇంకా బాగా స్పీడ్గా జరుగుతుంది. ఖాతాదారులకు బ్యాంకు రుణాలు సులభంగా అందించేందుకు సరళతరమైన విధానాన్ని భారతీయ స్టేట్ బ్యాంక్ రూపొందించిందని, ఈ అవకాశాన్ని చక్కటి వ్యాపారం అర్హత గల ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని స్టేట్ బ్యాంక్ ప్రాంతీయ అధికారి వివి జగదీష్ కుమార్ అన్నారు. స్టేట్ బ్యాంక్ రీజనల్ ఆఫీస్ ఆధ్వర్యంలో స్వర్ణ ఇన్ హోటల్లో జీఎస్టీ ప్రాక్టీషనర్స్ తో బ్యాంక్ నూతనంగా ప్రారంభించిన బీఆర్ఈ రుణాల విధి విధానాలను వివరించేందుకు ఏర్పాటు చేసిన సమావేశానికి ఎస్బీఐ రీజనల్ మేనేజర్ వివి జగదీష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. జగదీష్ కుమార్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ఎస్బీఐ పోర్టల్లో రుణాలు కావాల్సిన ఖాతాదారులు స్వయంగా తమ వివరాలను ఈ పోర్టల్ ద్వారా నమోదు చేసుకుని సత్వరమే రుణం పొందగలరని తెలిపారు. ఎస్ఎంఈ శాఖ చీఫ్ మేనేజర్ భారద్వాజ్ మాట్లాడుతూ ఈ పథకం ద్వారా 10 లక్షల నుండి 5 కోట్ల వరకు రుణం పొందవచ్చునని తెలిపారు. సభకు అధ్యక్షత వహించిన ఆడిటర్స్ అమర గోపాలకృష్ణ, విశిష్ట అతిథులుగా సభలో పాల్గొన్న సూర్యనారాయణ, రవిశంకర్, నరేంద్ర తమ ప్రసంగాలలో జీఎస్టీ సబ్మిట్ చేసే ప్రతి వ్యాపారస్తులు ఈ నూతన విధానాన్ని సమగ్రంగా తెలుసుకుని తేలికగా రుణాన్ని పొందవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని చీఫ్ మేనేజర్ అజ్గర్ అలీ స్వాగతం పలుకగా బ్యాంక్ అధికారి కర్లా శ్రీనివాసరావు వందన సమర్పణ చేశారు. ప్రాంతీయ కార్యాలయ అధికారులు ప్రవీణ్, శ్రీనివాసరావు, మార్స్పేట శాఖాధికారి మల్లికార్జునరావు, వివిధ శాఖాధికారుల మేనేజర్లు, సిబ్బంది పాల్గొన్నారు. ఆడిటర్స్ మీట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆడిటర్స్ అంటే రెస్పెక్టెడ్ పర్సన్స్, వాళ్ళు ఇస్తే కానీ మేము బిజినెస్ స్టార్ట్ చేయలేం. బిజినెస్ అవ్వాలి అంటే ఆడిటర్స్ సర్టిఫికేట్, ఆడిటర్స్ బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అనాలిసిస్ ఒక బిజినెస్ పర్సన్స్ కావాలి. కాబట్టి దే ఆర్ ద ఇంపార్టెంట్ పర్సన్స్ అండ్ దే ఆర్ ద ఇంపార్టెంట్ చైన్ ఇన్ దిస్ ప్రాసెస్ ఆఫ్ బ్యాంకింగ్. అందువల్ల ఈ ఆడిటర్స్ మీట్తో స్టార్ట్ చేస్తున్నాం మేము బిజినెస్. మా తెనాలి రీజియన్ తరఫు నుంచి all the auditors ki we cordially invited for this get together, and this is just a beginning. ఈ బిగినింగ్ ముందరికి ఇన్ ఏ కార్డియల్, ఎందుకంటే వాళ్ళు ఇస్తున్న బిజినెస్ పర్సన్స్కి మనీ పరంగా మేము సహకరిస్తాం అండ్ బ్యాలెన్స్ షీట్ అండ్ పేపర్స్ పరంగా మా ఆడిటర్స్ సహకరిస్తారు. దట్ ఈజ్ ఏ కోఆర్డినేషన్ మీటింగ్ ఓవరాల్గా చెప్పుకోవాలంటే. ఇవాళ రోజున స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ ఆడిటర్స్ మీట్ జరిగి మా ఆడిటర్లను చూసి వారికి సంబంధించిన విషయాలను కూడా చెప్పారు. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఇటువంటి కండక్ట్ చేసినందుకు వాళ్ళందరికీ మా కృతజ్ఞత, అభినందనలు. బ్యాంక్ మా సపోర్ట్ ఎప్పుడు, మా ఆడిటర్ సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. వాళ్ళు చేసే ప్రతి అంశానికి కూడా మేము చాలా అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తాం. బోస్ రోడ్లోని శ్రీ సీతారామ మందిరం నందు శ్రీరామనవమి వేడుకల ముగింపు సందర్భంగా అన్నప్రసాద వితరణ చేశారు. జీడీసీసీ బ్యాంక్ సెంట్రల్ కార్యాలయం ఆధ్వర్యంలో శ్రీ సీతారామ అన్నదాన సేవా సంఘం పర్యవేక్షణలో భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. 40 సంవత్సరాలకు పైగా శ్రీరామనవమి పండుగ సందర్భంగా జీడీసీసీ బ్యాంక్ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, మరో 100 సంవత్సరాల పాటు ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగాలని బ్యాంకు ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో బ్యాంకు సీఈఓ కృష్ణవేణి, ఫణి, మాధవి, జయలలిత, బాలాజీ, వాసు, సీతారామచంద్ర కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. గత 42 సంవత్సరాలుగా ఈ సంవత్సరం 43వ సంవత్సరం గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు సెంట్రల్ ఆఫీస్ ఎదురుగుండా నిర్విరామంగా 43 సంవత్సరాలు అన్నదానం జరుగుతుంది. ఇప్పుడు మా ప్రెసిడెంట్ గారు దొప్పలపూడి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఇది 2వ సంవత్సరం జరుగుతుంది. ఇందులో మా బ్యాంక్ ఎంప్లాయీస్ అందరూ, మా అధికారులు, మా సీఈఓ గారు, పాలకవర్గ సభ్యులు అందరూ కూడా ఇందులో పాలు పంచుకుంటారు ప్రతి సంవత్సరం. ఇదే విధంగా
మళ్ళీ వచ్చే 100 సంవత్సరాల వరకు కూడా ఇలాగే జరగాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఈ ఆనవాయితీని భవిష్యత్తులో కూడా మా బ్యాంకు ఉద్యోగస్తులు అధికారులు అందరూ కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ శ్రీరామచంద్రమూర్తిని వేడుకుంటూ ఇప్పుడు ఒక చిన్న విరామం.